లోక కళ్యాణార్థం 2012 భద్రాచలంలో అతిరాత్రం అనే సోమయాగాన్ని మా నాన్నగారు హరిహరనాథ్ శర్మ గారు నిర్వహించారు. అతిరాత్రం సోమయాగం కేరళ నంబూద్రి బ్రాహ్మణోత్తముల చేత వారందరినీ కూడా ఆ భద్రాచలానికి తీసుకువచ్చి అత్యంత వైభవోపేతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క సహాయ సహకారాలతోటి ప్రభుత్వ పరంగా ఆ యజ్ఞాన్ని నిర్వహించడం జరిగింది. 2013లో అతిరుద్రం అనే పెద్ద యజ్ఞం నిర్వహించాం. త్రిలింగ దేశమైన తెలుగునాట కర్నూలులో తుంగభద్ర తీరం అనే పుణ్య నదీ ప్రాంగణంలో ఇప్పుడు చేయబోయేటటువంటి అప్తోర్యామం సోమయాగ సహితంగా మహాసౌరం అనే 2 మహాయాగాల్ని ఏకకాలంలో ఏక ప్రాంగణంలో వివిధ ఋత్విక్కుల చేత నియమించబోతూ ఉన్నాం. ప్రధానంగా అప్తోర్యామం సోమయాగం చేయడానికి భారతదేశంలో అతి కొద్ది మందే ఉన్నారు. వారిలో మన సమీపంలో ఇక్కడ కన్నడ దేశంలో ఉన్నటువంటి శివమొగ్గ పట్టణంలో ఉన్నటువంటి శృంగేరి శారదా మఠంలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ కృష్ణ భట్ట సోమయాజి గారు ఈ యొక్క అప్తోర్యామానికి యజమానత్వం వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆసీనైనటువంటి సదస్సులు మొత్తం అప్తోర్యామ యజ్ఞాన్ని చతుర్వేద పండితులు సరిగ్గా చేస్తున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా కూలంకషంగా వారితో ఎప్పటికప్పుడు వారితో సమావేశమై వారికి సలహాలు ఇచ్చేటటువంటి అతిపెద్దవారు, అలాగే శృతిశంకర సంస్కృత సంశోధనం అనే మత్తూరులో అనేక వేద కర్తవులు వేద విజ్ఞానాన్ని కాపాడుతున్నటువంటి బ్రహ్మశ్రీ అశ్వత్థనారాయణ అవధాని గారు యజ్ఞంలో భాగం. వారి యజ్ఞంలో సదస్యులు. మహాసౌర యాగం చేయడానికి సాతారా మహారాష్ట్ర నుంచి నరేంద్ర కాప్రే గారనే గురువు గారిని, అలాగే గోవా, ఒరిస్సా ప్రాంతము, బెంగళూరు వేద పాఠశాల నుంచి, హైదరాబాద్లో ఉన్నటువంటి వేద పాఠశాల నుంచి కూడా దాదాపుగా మన దక్షిణ భారతదేశంలో మహారాష్ట్ర, ఒరిస్సా ప్రాంతాల్లో ఉన్నటువంటి అతి పెద్ద అయినటువంటి వేద పండితులందరినీ కూడా తీసుకువచ్చి 27 నక్షత్రాలు